ప్రాక్టీస్ అంటే సీన్స్ వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఇది మనకు నెంబర్ ఆఫ్ బయట టెస్ట్ సీరీస్ దొరుకుతుంటాయి ఆ, ఏదో టెస్ట్ సీరీస్ తీసుకుని ర్యాండమ్ గా ఆ, ఒక 10-15 క్వశ్చన్లు చేసి పక్కన పెట్టేస్తారు అది మెథడికల్ గా వెళ్ళట్లేదు. నేనే చెప్పేది ఏంటంటే ఒక పని చేయాలి ఒక టైం తీసుకోండి 2 hours టైం తీసుకో ఆ, 2025 పేపర్ తీసుకో ఆ, 80 క్వశ్చన్స్ చెయ్యి ఆ, ఎంత టైంలో చేయగలుగుతాం? 2 hours లోనే ఈ 2 hours లోనే 80 క్వశ్చన్స్ చెయ్యి 24 తీసుకో 23 తీసుకో ఎవరిని నీ సెల్ఫ్ జడ్జ్ చేసుకో ఒక 3-5 years 2 hours పెట్టుకుని ప్రతిసారి నీకు 100 పైన వస్తే నీకు డైరెక్ట్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్ అంతే అంతే నీకు నువ్వే మా ఎగ్జామ్ కూడా రాయమా అంతే 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 యూ డోంట్ రైట్ మై అంతే. ఎగ్జామ్ ఆల్సో రైట్ యూ చెక్ లైక్ దట్ రైట్ సార్. అయితే ఈ పని చేద్దాం సార్. Let us give 50 questions to them. If they really could able to solve 25 plus questions, yeah, they are good enough. సేఫ్ సైడ్ సేఫ్ సైడ్. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఎలా చేయాలో తెలుసుకుంటే వాళ్ళకి బెటర్, అట్లీస్ట్ ఇప్పుడైనా సార్. దాని గురించి మన పాత స్టూడెంట్స్ అడిగారండి Right. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం అవును, అయితే చేద్దాం. అయితే ఈ కమింగ్ సండే. ఈ కమింగ్ సండే ఎగ్జామ్ రైట్, ఓకే సార్. ఎవ్రీబడీ కెన్ యూస్ ఇట్ ఓకే, ఇట్స్ డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ గుడ్ స్ట్రాటజీ సార్. ఎందుకంటే లెట్ దెమ్ నో వేర్ దే ఆర్ రైట్ నౌ. యాక్చువల్లీ స్టూడెంట్స్ ఆర్ knowing their capacity after 3 or 4 years దిస్ వోంట్ హెల్ప్. that ఈలోగా చేతులు కాళ్ళు ఆకులు పట్టుకునే అందరికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు ఎగ్జాక్ట్లీ 1 year 2 years ఉంటుంది రైట్ రైట్. అట్లా 90% ఆఫ్ ఎస్ స్టూడెంట్స్ సార్. దే ఆర్ గోయింగ్ అదే ఇనిషియల్ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి ఇది ఒక కనువిప్పు అవ్వాలి సార్. నేను అదే చెప్తాను ఫ్రెషర్స్ కి ఏంటంటే ఎవరెవరు చెప్తుంటారు ప్యాకేజ్ ప్రిపేర్ క్లియర్ అయిపోతుందని వాళ్ళని అడగండి ఎన్నిసార్లు క్లియర్ అయ్యి షార్ట్ కట్స్ లేవు సార్ నాకు అర్థం. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వీళ్ళు అదే అనుకున్నారు. నాకు ఒక సెషన్ చేశాను నేను ఆ. చూడడానికి సబ్జెక్ట్ వస్తుంది సిల్లీ మిస్టేక్స్ పోతున్నాయి. అవును, మీరు ఇందాక ఆ క్వశ్చన్ నేను చూసాను. సిల్లీ మిస్టేక్ అదే ఒక స్టెప్ ఎక్స్ట్రా ఆలోచించకపోతే తప్పు ఆన్సర్. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం వేరు ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ వేరు. ట్రూ ట్రూ. ఇప్పుడు మన దగ్గర ఎగ్జామ్ పెడితే 25 వచ్చినాయంటే మెయిన్ ఎగ్జామ్ లో 20 వస్తాయి.